శ్రీమాత్రే నమ. మహాదేవచరణౌ మనసా స్మరామి, మహాదేవచరణౌ శిరసా నమామి. నేను మీ కేవీఆర్ శాస్త్రి. ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణము, సెప్టెంబర్ 21వ తారీఖు నాడు మనకి గ్రహణం ఉన్నదని అనేక మంది అడుగుతున్నారు. సెప్టెంబర్ 21వ తారీఖు నాడు భారతదేశంలో ఎలాంటి గ్రహణము లేదు, ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. యథావిధిగా ఆ రోజు అమావాస్య అవ్వడం వల్ల పితృదేవతలకి పెద్దలకి బియ్యం ఇచ్చుకోవచ్చు, ఉపవాసన వేసుకోవచ్చు, ప్రతినిత్యంలో ఉండేటువంటి కాలకృత్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఎవరు ఎలాంటి వదంతుల విషయంలో కానీ ఏది కూడా భయపడవద్దు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మన దేశంలో లేనటువంటి గ్రహణాలకి మనము ఎటువంటిది కూడా మనం పాటించవలసినటువంటి అవసరం లేదు. మనకు ఇప్పట్లో గ్రహణాలు ఏమీ లేవు. మార్చి దాకా మనకు ఎటువంటి గ్రహణాలకు సంబంధించినటువంటి సూచికలు కానీ ఏమీ లేవు. కాబట్టి నిరభ్యంతరంగా మీ కార్యక్రమాలని మీరు యథావిధిగా ఈ సెప్టెంబర్ 21వ తారీఖు నాడు అమావాస్య రోజున పెద్దలకి పొత్తరులు ఇచ్చుకోవడము, అలాగే బియ్యాలు ఇచ్చుకోవడము, అన్ని కార్యక్రమాలు యథావిధిగా